వెల్కమ్ బ్యాక్. నిర్మల్ జిల్లాలో వీధి కుక్కలు వీరంగాన్ని సృష్టిస్తున్నాయి. ఇటు పిల్లలను అటు పెద్దలను వదలకుండా కుక్కలు దాడి చేస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక తిరుమల నర్సింగ్ హోం పనిచేస్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అలాగే జిల్లా కేంద్రానికి చెందిన రాజేందర్, చింతకుంట భోజన, కాశీ నదులపై సైతం కుక్కలు దాడి చేశాయి. 4 రోజుల నుంచి కుక్కలు మనుషులపైన దాడి చేస్తుంటే మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు నిర్మల్ వాసులు. మొత్తం పొలం ఏదంతా పోయింది. నిర్మల్ జిల్లాలో వీధి కుక్కలు వీరంగాన్ని సృష్టిస్తున్నాయి. ఇటు పిల్లలను అటు పెద్దలను వదలకుండా కుక్కలు దాడి చేస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక తిరుమల నర్సింగ్ హోంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అలాగే జిల్లా కేంద్రానికి చెందిన రాజేందర్, చింతకుంట భోజన, కాశీ నదులపై సైతం కుక్కలు దాడి చేశాయి. 4 రోజుల నుంచి కుక్కలు మనుషులపైన దాడి చేస్తుంటే మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు నిర్మల్ వాసులు. మొత్తం పొలం ఏదంతా పోయింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయన, చెప్పండి. నిర్మల్ జిల్లాలో అయితే సునకాలు మనుషులపై దాడి చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. వాటిని తీవ్రంగా రెచ్చిపోతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనుషులపై దాడి చేస్తున్న మున్సిపల్ అధికారులు అయితే స్పందించడం లేదు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రసన్న, నిర్మల్ జిల్లాలో వీధి కుక్కల వీరంగాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వరుసగా 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇటు పిల్లలతో పాటు పెద్దలకు కూడా కుక్కలు వదలలేవని చెప్పుకోవచ్చు. సో కుక్కల దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిన్న జరిగినటువంటి ఘటన స్థానిక నర్సింగ్ హోమ్ దగ్గర కూడా కుక్కలు 3 పైన దాడి చేయడం జరుగుతుంది. కుక్కల దాడిలో ఏదైతే చాలా మంది అంటే దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నిర్మల్ జిల్లాలో వరుసగా 4 రోజుల నుంచి కుక్కల బిడద తగ్గుతుంది చెప్పుకోవచ్చు. సో 4 రోజుల నుంచి కూడా కుక్కలు వీధి కుక్కలు చాలా వీధిలో కుక్కలు మనుషులపై దాడి చేయడంతో ఇటు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సో కుక్కల దాడి నుంచి కూడా విముక్తి చేయడానికి అధికారులు కూడా కొత్త చొరవ తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ సాయన. హనుమకొండ జిల్లా భీముదేవరపల్లి మండలం కొప్పురులో పిచ్చుకొక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 2 చిన్నారులపై విచక్షణ రహితంగా దాడి చేశాయి. స్వల్ప గాయాలతో 2 చిన్నారులు బయటపడ్డారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే కుక్కలను నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. వరంగల్లో పిచ్చి కుక్కలు పసిపిల్లలపై దాడి చేసిన ఘటన మనం చూస్తున్నాం. ఎందుకు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు? గల కారణాలేంటి? ప్రశ్న, సమ్మర్ సీజన్ నుంచి కూడా పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ పిల్లలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇక నిన్న మధ్యాహ్నం పూట భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో కూడా ఆడుకోవడానికి బయటికి వెళ్తున్న 2పై దాడికి పాల్పడగా పక్కనే ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడే ఉండడంతో వాళ్ళు గమనించి కుక్కలను తరమడంతో అక్కడ పిల్లలైతే ప్రాణాపాయంతో బయటపడ్డారు. అయితే స్వల్ప గాయాలు కావడంతో వారిని
వరంగల్లోని ఎంజిఎం తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే గత 6 నెలల నుంచి కూడా తరచూ ఎక్కడో చోట గ్రేటర్ వరంగల్ పరిధి లోపల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. పిచ్చి కుక్కలను పట్టాలంటూ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంత అధికారుల సమన్వయ లోపంతో ఆ పిచ్చి కుక్కలను పట్టుకోవడం అయితే జరగట్లేదు. దీంతో అసలు అధికారులు ఉన్నారా లేనటువంటి ఆవేదన కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వర్షాలు మొదలు కావడంతో కొంత కుక్కల్లో కూడా కొంత కరిచే స్వభావం పెరుగుతుందంటూ చెప్తున్నారు. దీంతో శైర విహారం చేస్తున్న కుక్కలన్నింటినీ పట్టుకొని ఇతర చోట్ల వదలాలంటే గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇట్లాంటివి జరిగితే అక్కడ ఎవరైనా లేకపోతే మాత్రం ఇద్దరి ప్రాణాలు నిన్న గాల్లో కలిసే పరిస్థితి ఉండేది. సో అంటే అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే గ్రేటర్ వరంగల్ పరిధి అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి అసలు కుక్కల్ని లేకుండా చేయాలనే ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. ప్రసన్న, థ్యాంక్ యూ వేణు. చేయలేదు, తింటాము.